అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. బ్రహ్మ తారకుడి కొడుకుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మీకు ఏమి వరాలు కావాలి అని అడిగాడు. దేవా, రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుకు, బాణం కాని బాణం సంధించి కొడితే తప్ప మాకు చావు లేకుండా అనుగ్రహించు. మాకు సకల విద్యలు, తేజోబలాలు, ఐశ్వర్య త్యాగ భోగ భాగ్యాలు, శివభక్తి, బంగారము, వెండి, ఇనుములతో చేసిన పురాలు నివసించడానికి కావాలి అన్నారు ఆ ముగ్గురు. బ్రహ్మ వారు కోరిన వరాలిచ్చి వారికి కావలసిన పురాలను నిర్మించి పెట్టే పనిని విశ్వకర్మకు అప్పగించి అదృశ్యుడయ్యాడు. విశ్వకర్మ బంగారంతోనూ వెండితోనూ ఇనుముతోనూ 3 పురాలు నిర్మించి తారకుడి కొడుకులకు ఇచ్చాడు. అవే త్రిపురాలు. వాటికి కామగమనం ఉండేది. అవి ఆకాశంలో నిలిచి ఉండేవి. వాటిలో ఇల్లు, చెట్లు, చెరువులు, ధన ధాన్య సమృద్ధి ఉండేవి. బంగారంతో చేసిన పురంలో తారకాక్షుడు, వెండిదానిలో కమలాక్షుడు, ఇనుపదానిలో విద్యుద్మాలి నివాసాలు ఏర్పరచుకొని వాటితో 3 లోకాలు స్వేచ్ఛగా తిరగసాగారు. ఈ త్రిపురాలను జయించడం ఇంద్రుడు మొదలుగా గల దేవతలకు సాధ్యం కాలేదు. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్లి, త్రిపురాసురులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళ నగరాలు మా ఇళ్ల మీద వాలి వాటిని నేలమట్టం చేస్తున్నాయి అని మొరపెట్టుకున్నారు. త్రిపురాసురులు తేలికగా చావరు. మనం శివుడి సలహా అడుగుదాం అని బ్రహ్మ దేవతలను వెంట పెట్టుకుని శివుడి వద్దకు వెళ్లారు. శివుడు వారి వచ్చిన పని తెలిసి, త్రిపురాసురులను నేను చంపను. కావలిస్తే నా తేజస్సు సగం ఇస్తాను. మీరే వాళ్ళను చంపండి అన్నాడు. త్రిపురాసురులకు తాను ఇచ్చిన వరాలు చెప్పిన బ్రహ్మ, మా తేజస్సు కూడా తీసుకొని నీవే వారిని చంపాలి అన్నాడు. రథం కాని రథము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణము కావలసి ఉన్నది. అందుచేత శివుడు భూమిని రథంగాను, వేదాలను రథాశ్వాలుగాను, సూర్యచంద్రులను రథచక్రాలుగాను, మేరువును విల్లుగాను, ఆదిశేషుణ్ణి వింటి తాడుగాను చేసుకొని విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా ఉపయోగించి త్రిపురాలను కొట్టాడు. వెంటనే ఆ 3 పురాలు బూడిద అయి భూమి మీద రాలిపోయాయి. త్రిపురాసురులు నాశనం కాగా జలంధరుడనే మరొక రాక్షసుడు బయలుదేరి లోకాలను పీడించసాగాడు. జలంధరుడి అసలు పేరు సూకరుడు. అతను హిరణ్యకశిపుడి 10వ కొడుకైన అగ్నిజిహ్వుడి కుమారుడు. బ్రహ్మను గురించి అతి ఘోరమైన తపస్సు చేసి దేవగణాల చేతగాని, రాక్షసగణాల చేతగాని, నాగులు, మానవులు మొదలైన వారి చేతగాని చావు లేకుండాను, నీటి లోపల నివసించేలాగూను వరాలు పొంది అష్టదిక్కులు గెలిచి దేవేంద్రుడు మొదలైన వారిని స్వర్గం నుంచి పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకొని 3 లోకాలు పాలించసాగాడు. జలంధరుడికి ఓడి కైలాసం నుంచి శివుడు, వైకుంఠం నుంచి విష్ణువు పారిపోయి ఇద్దరు మానస సరోవరంలో దాక్కున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ కూడబలుక్కొని పరబ్రహ్మను గురించి తపస్సు చేయగా పరబ్రహ్మ స్వరూపుడు ప్రత్యక్షమై విష్ణువుకు చక్రము, శివుడికి త్రిశూలము ఇచ్చి, మీరు ఒకరి ఆయుధాలు మరొకరు పుచ్చుకొని జలంధరుణ్ణి చంపండి అని హెచ్చరించి అదృశ్యుడైపోయాడు. శివ విష్ణువులు సంతోషించి తమ ఆయుధాలు మార్చుకొని జలంధరుడి కోసం చూడసాగారు. అప్పుడు నారదుడు ఈ సంగతి తెలుసుకొని జలంధరుడి వద్దకు వెళ్లి, జలంధర, శివ విష్ణువులు మానస సరస్సులో దాక్కుని ఉన్నారు అని చెప్పాడు. జలంధరుడు వెంటనే మానస సరస్సు చేరి నీటిలో మునిగి శివ విష్ణువుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ సంగతి పసిగట్టి విష్ణువు, శివుడు ఒడ్డుకు వచ్చి జలంధరుడు ఎప్పుడు పైకి వస్తాడా అని చూశారు. శివుడి చేతిలో చక్రము, విష్ణువు చేతిలో త్రిశూలము ఉన్నాయి. మానస సరస్సు అంతా కలియ వెతికి శివ విష్ణువులను కానక జలంధరుడు ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు అతనికి వారిద్దరూ కనబడ్డాడు. జలంధరుడు వారు కనపడగానే సంతోషించి వారితో యుద్ధానికి కలిగిబడ్డాడు. వారిద్దరూ జలంధరుణ్ణి 2 ఖండాలు చేసి చంపేశారు. జలంధరుడు చావుకు 3 లోకాల వాళ్ళు సంతోషించారు. కశ్యప ప్రజాపతి కన్న కొడుకులలో విప్రజిత్తు అనే దానవుడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రజిత్తుకు దంబుడు అనే కొడుకు ఉండేవాడు. దంబుడు విష్ణువు భక్తుడు. ఎప్పుడూ విష్ణు పూజ చేసేవాడు.
దంబుడికి చాలా కాలం సంతానం లేకపోయింది. అందుచేత అతను బదరీకాశ్రమానికి వెళ్లి విష్ణువుని గురించి దీర్ఘకాలం ఘోరమైన తపస్సు చేశాడు. చివరకు విష్ణువు ప్రత్యక్షమై దంబుణ్ణి వరం కోరుకోమన్నాడు. మహావిష్ణు బల శౌర్య పరాక్రమాలలో నీకు సమానమైన వాడు, 3 లోకాలను జయించగలవాడు, ఎవరికి ఓడనివాడు, నీ యందు భక్తి గలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని దంబుడు విష్ణువును కోరాడు. విష్ణువు దంబుడు కోరిన వరం ఇచ్చాడు. దంబుడు ఇంటికి తిరిగి వెళ్లి ఈ శుభవార్త తన భార్యకు చెప్పాడు. తర్వాత కొంతకాలానికి దంబుడి భార్య గర్భవతి అయి మంచి ముహూర్తాన కొడుకుని కన్నది. ఆ పిల్లవాడికి శంఖచూడుడు అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు అమిత గారాబంగా పెంచారు. శంఖచూడుడు కాలక్రమేణా శుక్రాచార్యుల వద్ద సకల విద్యలు నేర్చుకొని పెద్దవాడయ్యాక తల్లిదండ్రుల అనుమతితో వింధ్య పర్వతానికి వెళ్లి అక్కడ బ్రహ్మను గురించి అతి దీర్ఘమైన తపస్సు చేశాడు. నిరాహారుడై ఒంటి కాలిపై నిలబడి శంఖచూడుడు చేస్తున్న తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమై నాయన వరం కోరుకో అన్నాడు. దేవా, నేను దేవ, రాక్షస, నాగ, మానవ గణాలను జయించే బల పరాక్రమాలను పొందాలి. 3 లోకాలను జయించి పరిపాలించాలి. సకల భోగాలను అనుభవించాలి. ఇదే నా కోరిక అన్నాడు శంఖచూడుడు. బ్రహ్మదేవుడు అతని కోరినట్టు వరమిస్తూ, నాయన నీవు బదరీకాశ్రమానికి వెళ్ళు. అక్కడ తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది. నీవు ఆమెను పెళ్లాడి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాడు.